నమస్తే, వెల్కమ్ టు K6. నేను సునీల్. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూడా రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేయడం జరిగింది. అందులో భాగంగానే కూడా ఏదైతే ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో మొత్తం 36 వార్డులకు గాను జరిగే ఎన్నికల నేపథ్యంలో కూడా ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వేదిక అయింది. ఇక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం వద్ద కూడా ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులు కూడా ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి ఎన్నికల సామాగ్రి తీసుకొని ఆయా ప్రాంతాలు ఆర్మూర్ పట్టణంలో మొత్తం 36 వార్డులలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రాలకు ఇక్కడ నుంచి సామాగ్రి తీసుకొని వెళ్ళడం జరుగుతోంది. అలాగే సుమారుగా 20 నుంచి 20 వేల మంది సిబ్బంది కూడా ఈ ఎన్నికల నేపథ్యంలో కూడా అధిక సిబ్బంది పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అందులో భాగంగానే కూడా ఒక డిగ్రీ కళాశాలలో పూర్తి అధికార యంత్రాంగం అధికారులకు సామాగ్రి పంపిణీ, పోలీస్ శాఖ ఎక్కడ ఎవరు విధులు నిర్వహించాలి, అలాగే అన్ని శాఖలకు సంబంధించినటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉన్నారన్న సూచన సలహాలు చేయడం జరిగింది. మనం చూడడం జరుగుతోంది. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ముందుగానే ఎంట్రెన్స్లో చూసుకున్నట్టయితే కూడా మన ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కూడా పోలీస్ శాఖకు వాళ్ళు ప్రత్యేక సూచనలు సలహాలు చేయడం జరుగుతోంది. అలాగే అంటే ఆర్మూరు ప్రిమిసెస్లో ఆర్మూర్లోని ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద 3 సిబ్బందిని అలర్ట్ చేయడం జరిగింది. 3 సిబ్బందిని అలర్ట్ చేసి పోలింగ్ కేంద్రం వద్ద కూడా వారికి సూచనలు సలహాలు చేయడం జరుగుతోంది. ఎవరు కూడా ఏం చేయాలి, ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే ఎలా అప్రమత్తంగా ఉండాలి, బ్లూ కోట్కు అలాగే పోలీస్ సిబ్బందికి సమాచారం అందించాలి, దాంతోపాటు అల్లర్లు చేసే వారికి కూడా వారిని ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్ తరలించేందుకు ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి అన్న విషయాలను కూడా ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం కూడా సిబ్బందికి సూచనలు సలహాలు చేయడం జరుగుతోంది. ఎక్కడైతే అంటే కాంప్లికేటెడ్ ప్లేసెస్ ఉన్నాయో వాటిని ముందస్తుగానే గుర్తించి వారికి ఎవరైతే వాళ్ళు ముందస్తుగానే కొందరిపై గతంలో ఉన్నటువంటి రౌడీ షీటర్లపై ఉన్నప్పుడు కేసులు కూడా నమోదు చేసిన వారిని ఆర్మూర్ పట్టణంలో లేకుండా చేయడం జరిగిందని చెప్పి పోలీస్ యంత్రాంగం ఇప్పటివరకు వారికి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే సిబ్బందికి ఉన్నత స్థాయి అధికారులకు సూచనలు సలహాలు తీసుకోవాలని చెప్పి కూడా వారికి సూచించడం జరుగుతోంది. అలాగే ఈ ప్రిమిసెస్లో ఆర్మూర్ సంబంధించిన ప్రతి పోలింగ్ ప్రాంతంలో కూడా పోలింగ్ స్టేషన్ బయట లోపల 2 సిబ్బందిని కూడా అలర్ట్ చేసి వారిని పోలింగ్ కేంద్రం వద్ద ఉండాలని చెప్పి సూచన సలహాలు చేయడం జరుగుతుంది. రాత్రి వేళల్లో కూడా పోలింగ్ కేంద్రాలను ఎవరు కూడా వదిలి వెళ్ళకూడదని చెప్పి పోలీస్ శాఖ అధికార యంత్రాంగం కూడా సూచనలు సలహాలు వారికి చేయడం జరుగుతూ ఉన్నది. ఇప్పటి ఆర్మూరు ప్రాంతంలో మొత్తం 36 వార్డులలో ప్రతి వార్డుకి పోలీస్ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అన్ని శాఖలకు సంబంధించినటువంటి సిబ్బంది అధికారంలో ఉండాలి, అలాగే విధులు నిర్వహించాలి అని చెప్పి కూడా వారికి సూచనలు సలహాలు కూడా ఇప్పటికీ ఇవ్వడం జరుగుతుంది. పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఎంతమంది సిబ్బంది వస్తూ ఉన్నారో ఆ ప్రాంతానికి ఎవరైనా ముందస్తుగా సమస్య వస్తే కూడా ఎవరికి సమాచారం ఇవ్వాలి అన్న విషయాలను కూడా వారికి ఇచ్చినటువంటి సర్క్యులర్లో మెన్షన్ చేయడం జరిగిందని చెప్పి కూడా పోలీస్ అధికార యంత్రాంగం కూడా సూచనలు సలహాలు చేయడం జరుగుతోంది. అందరూ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి కూడా ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి ఇప్పటికీ ప్రజలకు సూచన సలహా ఇవ్వడం అయితే జరుగుతూ ఉన్నది. ఎవరైనా తెచ్చినట్టయితే మనం చెక్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ లోపలికి అలో చేయకూడదు. ఇంకా ఎలాంటి వస్తువులు అలో లేదండి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మొబైల్, ఇప్పుడు వాచ్లో కూడా కెమెరాలు వస్తాయి, అట్లాంటి అవన్నీ చూడండి. ఇంకా ఏంటి చెప్పండి, మీటర్స్ ఒక లైన్ వేయాలా, 100 మీటర్స్ 200 మీటర్స్ తర్వాతనే వాళ్ళకు టెంట్ వేసుకోవడానికి అవకాశం ఇస్తారు. ఉన్నది అంటే ఎనీ చిన్న గొడుగు లాంటిది, చిన్న టెంట్, ఒక టేబుల్, 2 కుర్చీలు, 4x3 ఫ్లెక్స్ పెట్టుకోవచ్చు. వాళ్ళ క్యాండిడేట్ పేరు గుర్తుంది. అంటే అలా ఉన్నది, మనం చెప్పవు. అది ఒక క్యాండిడేట్ ఒకటే, మళ్ళీ 10 పెట్టుకోవడానికి లేదు. ఆ టెంట్ చిన్న గొడుగు లాంటిది, టెంట్ చిన్నది పెట్టుకొని ఒక టేబుల్, 2 కుర్చీలు, అట్లాంటివి కాదు. అందుకే చెప్తున్నాం చిన్నది. తర్వాత అంతేనా? బంధు ఎక్కడ వేయాలా? సెంటర్ దగ్గరనే సార్, సెంటర్లోనే చేయాలి. మెయిన్గా మీకు చెప్పాల్సిన 3-4 పాయింట్లు. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈరోజు నైట్ ఎట్టి పరిస్థితుల్లో సెంటర్ని విడిచిపెట్టి పోవద్దు. మీ ఇల్లు ఇక్కడైనా, దాదాపు ఆర్మూర్ వాళ్ళు కూడా డ్యూటీ చేస్తారు. నేను ఇంటికి పోయి పడుకుంటా అంటే ఎట్టి పరిస్థితుల్లో అలో లేదు.
ఎందుకంటే రాత్రి చెక్కింగ్ పార్టీ వేరే పెట్టిరు. పోలింగ్ కేంద్రానికి ముందస్తుగా వచ్చినటువంటి సిబ్బంది ఏ ప్రాంతంలో ఏ పోలింగ్ స్టేషన్లో విధులు నిర్వహించాలి అన్న దానిపై ఇక్కడ ప్రత్యేకంగా ఫ్లెక్స్ ఏర్పాటు చేసారు చూస్తున్నాం మనము. మొత్తం టీం నెంబర్కి సంబంధించినటువంటి వాళ్ళకు ఒక ముందస్తుగానే ఇచ్చినటువంటి ఉత్తర్వులు, ఈ ప్రాంతంలో వచ్చి రిపోర్ట్ చేయాలి, మీకు ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా విధులు నిర్వహించాలి అన్న దానిపై కూడా ఇక్కడ ఫ్లెక్సీలో కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ బూత్, వార్డ్ లిస్టు, అలాట్మెంట్ పోలింగ్ స్టేషన్, అలాగే వాళ్ళకి టీం నెంబర్ ఎంతమంది ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఉండాలి, అలాగే దానికి సంబంధించిన అలౌట్ పోలీస్ స్టేషన్ నెంబర్లో కూడా ఇక్కడ చూసుకున్న తర్వాత కూడా వాళ్ళకు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ కౌంటర్ వద్ద రిపోర్ట్ చేస్తే విధుల్లో ఇందు భాగంగా కూడా విధుల్లో వీళ్ళందరూ ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి వారు ఇక్కడ వారు చూసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి రిపోర్ట్ చేయడం జరుగుతున్నది. ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఉద్యోగులను కూడా వాళ్ళు అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనబడతాం.
పోలింగ్ కేంద్రాల వద్దకు రాగానే ముందస్తుగా ఉద్యోగులు ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఇక్కడికి వచ్చిన విధులకు హాజరయ్యామని చెప్పి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించాలి. ఇక్కడ ఏర్పాటు చేసే ప్రత్యేక కౌంటర్లు ఏదైతే రిజిస్ట్రేషన్ కౌంటర్లను ఏర్పాటు చేసిన సందర్భంగా కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఉద్యోగి మొదటగా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని విధులకు హాజరైనట్టుగా చూపించిన తర్వాత కూడా ఎన్నికల సామాగ్రి తీసుకోవడానికి వెళ్ళాలి. ఎవరైతే రిజర్వ్ ఉందో వారు ముందస్తుగానే కూడా సమాచారం ఇవ్వాలి. వాళ్ళకు విధులు వేస్తారా ఇవ్వరు అన్నదన్న విషయంలో కూడా తర్వాత అధికార యంత్రాంగం సమాచారం ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అలాగే ప్రతి 3 కౌంటర్లు ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేసి వీరు ఏదైతే ఉద్యోగులకు ఇచ్చిన ప్రాంతాలలో పోలింగ్ కేంద్రాల్లో కూడా రిపోర్ట్ చేయాలి. రిజర్వ్ ఎంతమంది ఉన్నారో దానికి సంబంధించిన పూర్తి నివేదికలకు సైతం ఇవ్వాలని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రతి ఉద్యోగి ఇక్కడ హాజరైన అనంతరం సంతకాలు చేసిన తర్వాత ఇక్కడే విధుల్లోకి హాజరు కావాలని చెప్పి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ప్రతి ఒక్కరు పాటించాలని చెప్పి ఏదైతే ఎన్నికల ప్రత్యేక అధికారులు కూడా వారికి సూచనలు సలహాలు చేయడం అయితే జరుగుతూ ఉన్నది. ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కేంద్రం వద్ద కూడా మొత్తం 12 కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 106 పోలింగ్ కేంద్రాలను
ప్రతి వార్డుకి ఏదైతే ఒక్కొక్క వార్డుకి సంబంధించిన 3 వార్డులకు సంబంధించినటువంటి 9 నుంచి 10 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయలేదు. పోలీస్ స్టేషన్స్లో భాగంగా కూడా ప్రతి పోలింగ్ స్టేషన్స్లో కూడా 6 నుంచి 8 మంది సిబ్బందిని, పోలీస్ సిబ్బంది అలాగే ఇతర సిబ్బందిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి చర్యలు కూడా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా అలా చేయడం జరిగింది. ఇప్పటికే ఈ పోలింగ్ కేంద్రాలను అదనపు కలెక్టర్ విజ్ఞాన్ మాలవ్య అలాగే రాష్ట్ర పోలింగ్ ప్రత్యేక అబ్జర్వర్ కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం మనము పోలింగ్ కేంద్రం వద్ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద కూడా ఉద్యోగులు ఇప్పటికే చేరుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి సామాగ్రిని సరిచూసుకుంటూ ఉన్నారు. అంటే బ్యాలెట్ బాక్సులు ఇతర సామాగ్రిని ఉద్యోగులు కూడా వారు చెక్ చేసుకొని దానికి సంబంధించిన ఏమైనా లేవా దానికి ముందస్తుగా వాళ్ళు చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రాంతానికి 3 నుంచి 4 సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తూ ఉన్నది. అలాగే పోలింగ్ స్టేషన్లు వాళ్ళకి విధి విధానాలు ఎలా ఉండాలి, ఎలాంటి సమస్యలను వస్తే కూడా ఏం చేయాలి, ఎవరికి సమాచారం అందించాలనే విషయాలను కూడా సిబ్బందికి ముందుగానే సూచనలు సలహాలు చేసినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఈ ప్రాంతంలో పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఉన్నటువంటి ఓటర్లకు ప్రతి గుర్తింపు కార్డు అలాగే ఎలక్షన్ కార్డు, ఆధార్ కార్డు ఏదో ఒకటి తీసుకొని తప్పకుండా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ప్రతి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద కూడా ముందుగానే వాళ్ళు ఓటర్ లిస్ట్ని తనిఖీ చేసుకుంటారు. ఓటర్ లిస్ట్ని తనిఖీ చేసుకున్న అనంతరం వాళ్ళు ఓటు హక్కును ఎవరికైతే ఉందో అని ఓటుని వినియోగించుకున్న వారికి ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వాలి, అలాగే దొంగ ఓట్లు పడకుండా ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి అన్న దానిపై కూడా వీరికి ముందుగానే సూచనలు సలహాలు చేయడం జరిగింది. అలాగే ఓట్ల బాక్సులు ఏదైతే బ్యాలెట్ బాక్సులు ఉంటాయో బ్యాలెట్ బాక్సుల్ని పూర్తయిన అనంతరం మన ఈ ప్రాంతానికి ఏదైతే పోలింగ్ స్టేషన్ వద్దకే తీసుకువచ్చి ఉన్నత స్థాయి అధికార యంత్రాంగానికి అందించాల్సి ఉంటుంది. కాబట్టి అలాగే సాయంత్రం 5 గంటల వరకు ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకున్న అనంతరం పూర్తి భద్రత మధ్య పోలింగ్ కేంద్రాల వద్ద రిసీవ్డ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసి వాటిని తీసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది.
ఏదైతే ఎన్నికల నేపథ్యంలో కూడా ఇక్కడ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద నుంచి సామాగ్రి తీసుకున్నటువంటి సిబ్బంది, ఎన్నికల సిబ్బంది ఉద్యోగులు వాళ్ళకు రూట్ ఆఫీసర్ ద్వారా కూడా ఏ ప్రాంతాల్లో వెళ్ళాలి అన్నదాన్ని రూట్ ఆఫీసర్ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. రూట్ ఆఫీసర్ కోసం వాళ్ళకు మ్యాపింగ్ ఇవ్వడం జరిగింది. మీ పోలింగ్ స్టేషన్లను కూడా తీసుకెళ్లాలని చెప్పి వారికి సూచన సలహాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే కూడా వారికి ఉద్యోగులను బస్సుల్లో తరలించేందుకు పూర్తి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం మనము పోలింగ్ కేంద్రంలో ఏదైతే చూసుకున్నట్లయితే ఆర్మూర్ మున్సిపాలిటీకి రూట్ నెంబర్ 3 అని చెప్పి మెన్షన్ చేశారు ఇక్కడ. అంటే ఈ రూట్ నెంబర్ 3 బస్సు 17, 13 అంటే ఈ 2 వార్డులకు సంబంధించినటువంటి సిబ్బందిని మొత్తం 6 పోలింగ్ కేంద్రాల వద్ద కూడా వదిలేసిన తర్వాత కూడా తిరిగి చివరి పోలింగ్ కేంద్రం వద్దనే అవుతున్నది. ఇట్లా చూసుకున్నట్టయితే రూట్ నెంబర్ 3 అట్లా రూట్ నెంబర్ 3 ఒక్కొక్క రూట్కి ఒక రూట్ నెంబర్ 4 ఇట్లా ప్రతి దానికి ఆ రూట్ల వారీగా సిబ్బందిని వదిలివేస్తూ చివరి ఏదైతే ఇక్కడ ఉందో పోలింగ్ కేంద్రాలు, చివరి పోలింగ్ కేంద్రం వద్ద ఈ బస్సు ఆగడం జరుగుతుంది. ఇక్కడ చూడవుతుంది మొత్తం 18 బస్సులను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 18 బస్సులను ప్రత్యేకంగా 3 బస్సులు కూడా ఎక్స్ట్రా బస్సులు స్పేర్లో ఉంచారు. ఏదైనా సాంకేతిక సమస్యలు కనుక తలెత్తినా తీసుకెళ్ళడానికి కూడా ప్రత్యేకంగా ఇంకా 3 బస్సులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎవరికైతే ప్రతి రూట్లో ఎన్నెన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అన్ని పోలింగ్ స్టేషన్ తర్వాత సిబ్బందిని దింపేసి సామాగ్రి తీసుకున్న తర్వాత కూడా తిరిగి అదే చివరి ప్రాంతంలో కూడా ఆగి మళ్ళీ బస్సులను కూడా ఎవరైతే విధులు అయిపోయిన తర్వాత సాయంత్రం 5 తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దాన్ని సామాగ్రిని తీసుకొచ్చి ఈ రిసీవ్డ్ సెంటర్ వద్ద కూడా వారికి ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. రూట్ ఆఫీసర్స్ మొత్తం ఎన్నికల సిబ్బంది 36 వార్డులలో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి అధికార యంత్రాంగం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 30 నుంచి 40 వేల మంది ఈ ఎన్నికల్లో సిబ్బంది పనిచేస్తున్నట్లుగా కనబడుతోంది. ఎవరైతే విధుల పట్ల గైర్హాజరైనా కానీ ఇటు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇటు ఉద్యోగులు కూడా ఎవరైనా విధులకు గైర్హాజరైతే సమాచారం ఇవ్వకుండా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఎన్నికల ప్రత్యేక అధికార యంత్రాంగం కూడా ముందస్తుగా సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే ఏ ప్రాంతంలో అయినా సరే అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంది. ఆర్మూర్ ప్రాంతంలో ప్రశాంతకరమైన వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు అధికార యంత్రాంగం అయితే పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్టయితే మనకు తెలుస్తోంది. ఇది ఆర్మూర్ ప్రాంతంలో ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి K6 అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. నిరంతరం చూస్తూనే K6 కెమెరామెన్ అజయ్తో సునీల్ K6 ఛానల్ ఆర్మూర్ నుంచి.